దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా. ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవానికి సంబంధించినటువంటి ప్రకాశంలోకి వస్తున్నారు. ఎప్పుడు చేసినటువంటి స్తోత్రం? ఒకప్పుడని కాదు, అమ్మవారిని ఎప్పుడూ అందరూ స్తోత్రం చేస్తూనే ఉంటారు, అమ్మవారిని ప్రార్థన చేస్తూనే ఉంటారు. నిన్నటి రోజునే మీకు నేను ఈ విషయం చెప్పాను. ప్రార్థన అసలు ఎందుకు చేయాలండి అని అడుగుతుంటారు కొంతమంది ధూర్తులు. ప్రార్థన ఎందుకండి, పూజ ఎందుకండి అంటుంటారు. ఒక్కటే కారణం. మీరు చూడండి, మీకు పాపము ఉన్నది, పుణ్యము ఉన్నది. పాపమునకు ఫలితం ఎవడిస్తున్నాడో పుణ్యానికి ఫలితం కూడా వాడే ఇస్తున్నాడు అని నిన్నటి రోజున మీకు నేను చెప్పాను. వాడు పుణ్యానికి ఫలితం మీకు ఎలా ఇస్తున్నాడో పాపానికి ఫలితం కూడా అలా ఇచ్చేస్తాడు. ఇచ్చేసే ముందు మీరు ప్రార్థన అన్నది చెయ్యకపోతే వాడు మీ మీద దయ చూపించవలసిన అవసరం ఉండదు. వాడిలో ఉన్న మాతృత్వం మేల్కొనదు. వాడిలో ఉన్న అమ్మతనాన్ని మేల్కొలిపితే మీకు పడవలసినంత శిక్ష పడకుండా ఏడవకుండా వాడు కాపాడతాడు. అది జరగాలి అంటే ప్రార్థన చేసి తీరాలి. కాబట్టి భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యడం అనేటటువంటిది మహాజ్ఞానుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉంటుంది. కానీ స్తోత్రం ఎలా చెయ్యాలో కూడా మనలాంటి వాళ్ళకి చేత కాదని శంకర భగవత్పాదులే శివానందలహరిలో, సౌందర్యలహరిలో మన పక్షాన ఆయనే శ్లోకాలు చేసి మాం 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 అంటూ నేను 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 అంటూ శ్లోకాలు చేశారు. నిజంగా ఆయన అనవలసిన మాటలు కావవి. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శివానందలహరిలో. నేను పశువుని అంటారు. అది శంకర భగవత్పాదులు అనవలసిన మాట కాదు, కానీ మనం అనడం కోసమని ఆయన అన్నారు. ఆ శ్లోకం మనం చదివితే పశుమాం సర్వజ్ఞ, ఈశ్వర నేను పశువుని అని చెప్పుకున్నట్టయి ఈశ్వర కారుణ్యం మనకు కలుగుతుందని. అలాగే ఆయన అమ్మవారిని ప్రార్థన చేసేటప్పుడు స్నపయ కృపయా మామపి శివే అంటారు. మాం అపి, నన్ను కూడా తడిపేసేయమ్మా నీ చూపులతో అంటారు. నిజంగా ఆయనకి కాదు కావలసింది, మనకి. అందుకని స్తుతి, స్తోత్రం, ప్రార్థన ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రార్థన నడుస్తూనే ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు ఈ నామం చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది లలితా సహస్రంలో అంటే, ఈ అమ్మవారిని స్తోత్రం చెయ్యవలసినటువంటిది, అమ్మవారిని ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరం దేవతలకు, ఋషులకు, దేవర్షులకు అందరికీ కలిగింది. ఒకరిది కాదు కష్టం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు, స్తోత్రం చేస్తున్న వాళ్ళు రాక్షస సంబంధీకులు కారు, రాక్షసులు కారు, కేవలము దేవతలు చేస్తున్నారు. వాళ్ళు దేవతలు కదా, మరి రాక్షసుల్ని వాళ్ళు మట్టు పెట్టలేరా? మరి వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు దేవతలైనప్పుడు వాళ్లే చంపచ్చుగా రాక్షసుల్ని. అంటే వాళ్ళు దేవతలైన రాక్షసుల్ని సంహరించగలిగినంత స్థాయిలో నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు నిలబడలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని అడుగుతున్నారు. అమ్మ నువ్వే వచ్చి భండాసురుణ్ణి నిర్జించాలి, భండాసురుణ్ణి చంపి మమ్మల్ని అందరినీ కాపాడాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు.